అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు, అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. ఈ పాట వాస్తవానికి ఈ కీర్తన రాసింది ఎవరో చాలామంది తెలియదు, రామదాసు గారిది అనుకుంటాం. కానీ రామదాసు నిర్మించిన ఆలయం అని రామదాసు గారు రాసుకోరుగా. ఇది రాసిన ఆయన అభినవ రామదాసు, ఆయన పేరు తూము నరసింహదాసు గారు. సరే, విషయంలోకి వస్తే రాముడు అందగాడు. ఈ అందగాడు అడవిలో వెళ్తున్నాడు 14 సంవత్సరాలు. ఆయన వెళ్ళింది ఎందుకు? ధర్మరక్షణ కోసం, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ. ఈ ఋషులందరూ ఆయనతో ఉండాలి. ఇప్పుడు ఎవరో వచ్చారు, నేను వచ్చేసే టైంలో గురూజీ మీతో 1 డే అన్న ట్రావెల్ చేయాలన్నారు. సరే చేయండి, నేను దొరికినప్పుడు, ఇప్పుడు మాత్రం పరిగెడతానని చెప్పి వచ్చేసా. అలా దే వాంట్ టు బీ విత్ ద లార్డ్, భగవంతుడితో ఉండాలనుకున్నారు. ఎలా ఉండాలి? ఋషుల్లా ఉంటే ఆ బంధం దూరం ఉంది. ఒక వారి ఇంటి వాళ్ళుగా ఉండాలనుకున్నారు. అంటే వాళ్ళంతా స్త్రీలయ్యి, ఈయన పరమపురుషుడు. అలా ఉండాలనుకుంటే రామచంద్రమూర్తి చెప్పాడు, లేదు నాన్న, ఒకే లైఫ్ ఒకే వైఫ్, తేడా వస్తే సీతాదేవి తీద్ద నైఫ్. మీరు ఎప్పుడన్నా చూడండి, రాముడు మీరు ఎవరండి అని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగితే రామాయణంలో మీరు చూడండి, సార్ నేనండి, ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ, మై నేమ్ ఇస్ రామ, షీజ్ మై వైఫ్ సీత అండ్ డాటర్ ఆఫ్ మా మామగారి పేరండి అని చెప్తాడు. ఆ మా ఆవిడండి అని ఊరుకోడు, అలా జస్ట్ లైక్ దట్ ఉండడు. మా ఆవిడ పేరు, వాళ్ళ నాన్నగారు తెలుసు కదండి, చాలా ఫేమస్. ఇలా రెస్పెక్టబుల్గా ఉంటాడు. సో ఆయన నియమం ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. సో కాబట్టి వీళ్ళందరూ స్వామివారితో ఆ సాంగత్యం కోరుకున్నారు. సో అందువలన ఇప్పుడు కుదరదు, మళ్ళీ వస్తాను నేను అని ఆయన కృష్ణావతారంలో ఈ ఋషులందరూ ఆయన భార్యలుగా వచ్చారు. ఇదంతా ఒక సామాన్యుడికి అవ్వదు కదా, ఇది భాగవతంలో వస్తుంది. నారదుడికి తెలిసింది స్వామివారికి ఇలాగా చాలా పెళ్ళిళ్ళు అయినాయి, వీళ్ళందరికీ చాలా ప్యాలెస్లు కట్టించాడు. చూడడం కోసం వెళ్తాడు. వెళ్తే ఒక ఇంట్లో కృష్ణ భగవానుడు ఒక భార్యతో ముచ్చట్లు. ఒకడే కదా, ఒక ఇల్లు ఓకే, మరి 2 ఇంట్లో. అక్కడికి వెళ్తే కృష్ణుడు అక్కడ యజ్ఞం చేస్తున్నాడు ఇంకో భార్యతో. ఇంకో ఇంటికి వెళ్తే అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇంకో ఇంటికి వెళ్తే ఇంకేదో. అలా 16,000 ఇళ్లల్లోనూ ఆయన ఉన్నాడు. ఇది సామాన్యుడికి కాదుగా, ఆయన సుప్రీం లార్డ్ అనడానికి ఒక ఉదాహరణ. అలాగే రాముడు మీరు ఎవరండి అంటే మా నాన్న ఇదండి, మా ఊరు ఇదండి, మా ఆవిడండి, మా తమ్ముడండి, ఇలా మాట్లాడతాడు. మీరు దేవుడండి అంటే ఒప్పుకోడు రాముడు. ఎందుకని ఆయన దేనికి వచ్చాడు? రావణ సంహారం. రావణుని ఎవరు చంపగలరు? మానవులే చంపగలరు. రామాయణం స్టార్టింగ్లో విష్ణువు దగ్గరికి దేవతలు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, స్వామి నువ్వు రావాలి, వాడిని నిర్మూలించాలి. అలాగే వస్తానని చెప్పాడు. ఆ ఏర్పాట్లన్నీ చేశారు. ముందు ఎవరు వెళ్ళాలి అవన్నీ అయింది. కానీ నేను దేవుణ్ణి అనే భావన రామచంద్రమూర్తికి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడికి ఏంటి వరం? వాడు ఎవరి చేతిలో చేస్తాడు? వాడి శాపం ఏంటి? నందీశ్వరుడు శాపం ఇచ్చాడుగా. ఏమని? అంటే అంటే మనం పదం వాడకూడదు, కానీ బలిసినప్పుడు మాటలు వేరుంటాయి కదండి. రావణాసురుడు నందీశ్వరుని ఏమన్నాడు? వదిలే వానరమా అన్నాడు. ఆ వానర జాతే నిన్ను నీ లంకని నాశనం చేస్తాయి అంటాడు. మరి ఆ మాట నిజం అవ్వాలా? అవును. ఇతను వరం అడిగినప్పుడు ఏమడిగాడు? అడుగుతాడుగా, కిన్నెర, కింపురుష, దేవ, గంధర్వ ఇత్యాదులు ఎవ్వరి చేత నాకు మరణం రాకుండా నన్ను అనుగ్రహించు పరమేశ్వర. ఈ నరులు వానరులు వారు నన్నేం చేస్తారు? ఈ బలుపండి. ఇప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన వరం
పొల్లిపోకూడదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎస్. సో ఇతను ఎవరిని వదిలేశాడు? నరుడు వానరుడు. కాబట్టి వానరులను తీసుకుని నరుడైన రాముడు వెళ్ళాడు. రాముడు దేవుడని సీతాదేవికి తెలుసు, సుమిత్రాదేవికి తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, మళ్ళీ విశ్వామిత్రుడు తెలుసు, రాముడు తెలదు. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి ప్రవచనాల్లో అద్భుతంగా చెప్తారు. సో ఎందుకు అంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆ రావణ సంహారం జరగాలి. మరి అదే మీరు భాగవతంలోకి వచ్చేయండి. కృష్ణుడు అసలు రావణ ఎంట్రీ బదలు కొడతాడు. చెరసాల్లో వాళ్ళ అమ్మా నాన్నకి కాసేపట్లో పుడతానికి ముందే శంకుచక్ర గదాపద్మాలతో కనబడి, అమ్మా నాన్న మీరు చాగంటి గారి ఉపన్యాసాలు కూడా వినండి, భాగవతం చదవండి. మీరు నా కోసం తపస్సు చేశారు అంటే 12,000 సెలెస్టియల్ ఇయర్స్ అంటారు, అంటే దేవమాన కాలం అంటారు. అంటే మన 1 ఇయర్ వాళ్ళకి 1 డే, అలాంటి 12,000 సంవత్సరాలు. అది కేవలం ఎండిపోయిన ఆకులు తిని నువ్వు నా కడుపున పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు. అమ్మ మీరు అలా కోరుకున్నారు, అలా 2 సార్లు పుట్టేశా, ఇంకా ఇది లాస్ట్, ఆ తర్వాత మీరు నా లోకానికి వచ్చేద్దురు అని చెప్పి, మనం ఎవరైనా చెప్పి పుట్టలేదుగా, ఆయన చెప్పి పుట్టాడు. దీనికి అన్నమయ్య ఒక పాటలో తెలిసేస్తాడు చక్కగా. రేపు 3 రోజుల తర్వాత కృష్ణాష్టమి కదా. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, నడురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు, పుట్టేయపుడే శంకు చక్ర గదా పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల. మీరే అప్పుడు అన్నమయ్యని గమనించండి. అన్నమయ్య మాట్లాడితే అంటే అది పరిశీలించాలి మనం. అన్నమయ్య అమ్మవారి పక్షపాతి. మనం అంతా వెంకటేశ్వర భక్తుడు అనుకుంటాం, అని అమ్మవారి భక్తుడు, అమ్మవారి పక్షపాతి. సతులాల అని ఎవరితో చెప్తున్నాడు? ఆడవాళ్ళతో చెప్తున్నాడు. ఇక్కడ సృష్టిలో పురుషుడు ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అన్నీ స్త్రీలే. బాటిల్ పడిపోయింది, కుర్చీ విరిగిపోయింది, కుర్చీ విరిగిపోయాడు అనం,